కొత్త డీజీపీల జాబితాను తెలంగాణ రాష్ట్రానికి యూపీఎస్సీ తిప్పి పంపించింది. సుప్రీంకోర్టు నిబంధనలను ప్రభుత్వం పాటించలేదని పేర్కొంది. ప్రస్తుతం తెలంగాణ డీజీపీగా ఉన్న డాక్టర్ జితేందర్ ఈ ఏడాది సెప్టెంబర్ 6న పదవీ విరమణ కానున్నారు. దాంతో కొత్త డీజీపీ నియామకానికి 8 మంది ఐపీఎస్ జాబితాను తెలంగాణ ప్రభుత్వం కేంద్రానికి పంపింది. వీరిలో 6 నెలల కంటే తక్కువ సర్వీస్ ఉన్న అధికారులను జాబితాలో చేర్చవద్దని స్పష్టం చేసింది. రవిగుప్తా, సివి ఆనంద్, వినాయక్ ప్రభాకర్ ఆప్తే, శివధర్ రెడ్డి, సౌమ్య మిశ్రా, శిఖా గోయల్కి 6 నెలల కంటే ఎక్కువ సర్వీస్ ఉందని వారి పేర్లు పంపాలని సూచించింది. రాష్ట్ర ప్రభుత్వం పంపిన జాబితాలో 3 ఎంపిక చేసి పంపిస్తామని తెలిపింది. రాష్ట్ర ప్రభుత్వం అందులో ఒకరిని డీజీపీగా ఎంపిక చేసుకోవచ్చని చెప్పింది. కొత్త డీజీపీల జాబితాను తెలంగాణ రాష్ట్రానికి యూపీఎస్సీ తిప్పి పంపించింది. సుప్రీంకోర్టు నిబంధనలను ప్రభుత్వం పాటించలేదని పేర్కొంది. ప్రస్తుతం తెలంగాణ డీజీపీగా ఉన్న డాక్టర్ జితేందర్ ఈ ఏడాది సెప్టెంబర్ 6న పదవీ విరమణ కానున్నారు. దాంతో కొత్త డీజీపీ నియామకానికి 8 మంది ఐపీఎస్ జాబితాను తెలంగాణ ప్రభుత్వం కేంద్రానికి పంపింది. వీరిలో 6 నెలల కంటే తక్కువ సర్వీస్ ఉన్న అధికారులను జాబితాలో చేర్చవద్దని స్పష్టం చేసింది. రవిగుప్తా, సివి ఆనంద్, వినాయక్ ప్రభాకర్ ఆప్టే, శివధర్ రెడ్డి, సౌమ్య మిశ్రా, శిఖా గోయల్కి 6 నెలల కంటే ఎక్కువ సర్వీసు ఉందని వారి పేర్లు పంపాలని సూచించింది. రాష్ట్ర ప్రభుత్వం పంపిన జాబితాలో 3 ఎంపిక చేసి పంపిస్తామని తెలిపింది. రాష్ట్ర ప్రభుత్వం అందులో ఒకరిని డీజీపీగా ఎంపిక చేసుకోవచ్చని చెప్పింది.